చూడ్డానికి అమాయకురాల్లా ఉంది, ఎంత ముదురురా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిస్టర్ లేవండి. రాసింది చాలు, బయటికి వెళ్ళండి. ఎందుకు సార్? ఎందుక? ఏంటిది? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. కాపీ కొట్టేవాడే కాపీ కొడుతున్నానని ఒప్పుకోడు. మేడం నిజంగా నాకేం తెలీదు. ఆ స్లిప్లన్నీ అమ్మాయివి. అయ్యో ఈశ్వర, నేనా? నాకేం తెలీదు సార్. ఏంటి నీకేం తెలీదా? స్లిప్పులన్నీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసి నాటకాలు ఆడుతున్నావు. అయ్యో నాకేం తెలీదు సార్. కావాలంటే ఆన్సర్ షీట్ చూడండి సార్. కావాలంటే నన్ను కూడా చెక్ చేసుకోండి సార్. చెక్ చేసుకోండి సార్. అవసరం లేదు. తప్పు ఎవరు చేశారో ఏంటో వాళ్ళ ముఖం చూస్తేనే తెలుస్తుంది. మిస్టర్ యూ కెన్ గో నౌ. సార్ నా మాట నమ్మండి సార్. ఇప్పుడు మర్యాదగా బయటికి వెళ్తే తర్వాత ఎగ్జామ్ రాయొచ్చు, లేదంటే డిబార్ చేస్తాం. అయ్యయ్యో వెళ్తాను సార్, కానీ వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్లిప్ లో ఒకసారి వాసన చూడండి, మీకే తెలుస్తుంది. షర్ట్ స్లిప్పా జాకెట్ స్లిప్పా? నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఈ టెన్షన్ లో ఆన్సర్స్ అన్ని మర్చిపోయాను. కూల్ డౌన్, కూల్ డౌన్. బోండా నేను బయట ఉంటాను, రా నీ పని చెప్తాను. అయ్యయ్యో నాలాంటి వాళ్ళే దేవుడు పరీక్షిస్తుంటాడు. నేను సికింద్రాబాద్ సింహాన్ని. ఎవరు మాట్లాడేది? నేను పురాణా పూల్ పులిని మాట్లాడుతున్నా. ఏంది పురాణా పూల్ పులే? ఏంట్రా నువ్వు సికింద్రాబాద్ సింహాన్ని అయినప్పుడు నేను పురాణా పూల్ పులిని కాకూడదా? పెట్రా ఫోన్. యో బండి లోపల ఇరుక్కుపోయిందా? లోపల ఇరుక్కుపోతే లాయర్ని పిలిపించుకొని జామీన్ ఇప్పించుకో. ఇవన్నీ బాగానే మాట్లాడుతున్నావు. బండ్లన్నీ ఎండలో పెట్టావంట. నువ్వు ఇచ్చే బోర్డు 2 రూపాయలకి కుళ్ళు మనాలు తీసుకెళ్లి పెట్టాలా? పోరా నా కర్మ. ఎక్స్క్యూజ్ మీ. yes హలో టోకెన్. రండి రండి కూర్చొని మాట్లాడుకుందాం. నేమ్ ప్లీజ్. ఎందుకు జాతకం చెప్తారా? లేదు, జోడి సరిపోతుందో లేదో అని. అర్థం కాలా? ఇలాగే ఎంతకాలం టోకెన్లతో ఇబ్బంది పడతావని నువ్వు ఓకే అని చెప్తే చాలు. నేను నీకు సీజన్ పాస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఏం చెప్తావు? నువ్వు ఓకేనా? కమాన్ టెల్ మీ. రేయ్ ఎందుకురా అలా అరుస్తావు? నీ ఎరుపుకి నా గోప గుయ్యమంటుంది. లోపలికి వెళ్ళి అక్కడ ఎక్కడ ఉంటుంది చూడు. అయ్యో మీరు నించున్నారండి, కూర్చోండి. ఎక్కడున్నావు? సీజన్ పాస్ దగ్గర. మీకు సమ్మతమేనా? దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? ఖర్చు గురించి నీకెందుకు కలవరం? ఇక్కడున్న బల్లోంచి పెట్రోల్ నొక్కేసి అమ్మేస్తే అరేబియన్ షేక్ లెవెల్ కి నేను ఖర్చు పెట్టగలను. దానికి నేనేం చేయాలి? నువ్వేం చేయనక్కర్లేదు, అంతా నేనే చూసుకుంటాను. దానికి మన మధ్య ఒక చిన్న డీలింగ్. డీలింగ్ అంటే? డీలింగ్ అంటే నువ్వు నేను 5 నిమిషాలు వెయిట్ చేయు, వీ డీలింగ్ పూర్తి చేసుకొస్తా. సౌండ్ చేయకుండా చూసుకోలేవరా? చూడరా ఇదేనా నీ బండి? ఇచ్చుడు ఇదేనా నీ బండి? చూడు ఇదేనా నీ బండి? ఇదేనా బండి? ఇదేనా బండి? అయ్యో ఇదేనా నీ బండి? సారీ సార్, చీకట్లో తేలిక తీసుకెళ్ళిపోయా. నేను ఇక్కడ పెట్టిందే నిన్న పొద్దున సార్. పగటిపూట తీసుకెళ్ళడం కుదరదు. తలతల్లాడే పిల్లల్లో చూసుకున్న నా బండిని మీరందరూ కలిసి ఉంచుకుని అలా తయారు చేశారు కదరా. రేయ్ నీకు బుద్ధుందిరా? ఎంత ధైర్యం ఉంటే పెద్ద మనిషి పిల్లని నువ్వు లేపుకెళ్ళిపోయా? ఏమిటి వీడి పిల్లని నేను లేపుకెళ్తే ఆవిడ వచ్చేస్తుందా? అన్నట్టు ఆవిడే వచ్చేస్తే ఆ కుటుంబంలోని మామగారు మరదళ్ళు పిల్ల జల్ల అందరూ కుటుంబ సమేతంగా వచ్చేస్తారా? అందరినీ అంటే మామగారు అత్త మరదలు పిల్ల జల్లని తీసుకెళ్లి గంజి కాసిపోయాడని నేను పిచ్చోన్నా? అయితే గంజి కాసిపోతున్న వీడి వెరువెంగలమ్మా. ఏదో మాట వస్తుంది, నా పిల్లలతో బండిని పోల్చుకుంటే మీరు నా కుటుంబాన్ని బెదరికి ఇచ్చారు కదరా. నాకు ఇంకా పెళ్ళే కాలేదురా, నేను బ్యాచులర్ని. సరే ఇక ముందు ఈ స్టాండ్ వైపు రాను, నా బండిని కూడా ఇటువైపు రాను. సరే ఇక పేల జరగదు, రేపు వచ్చి స్టాండ్ లో పెట్టాయి.
ఎరా వీధి వీధి తిరిగి పోస్టర్లు అతికించలేవా? 500 పోస్టర్లు అతికించమనిస్తే అందులో 250 అమ్మేసుకుంటావుగా. పోరా, నువ్వు పెద్ద నిజాయితీ పరుడివి. 2 గంటల సినిమా టైంలో 2 లీటర్లు పెట్రోల్ దుబ్బేస్తుంటావు. పెట్రోల్ దొంగతనం గురించి నీకెందుకురా? టోకెన్ ఇవ్వకుండా డబ్బు నొక్కేయట్లేదా? నువ్వు పోస్టర్లు అమ్మేసి డబ్బులు దొబ్బేయట్లేదా? అది నా ఇష్టం. నీలాగే నేను కూడా అమ్ముకుంటా, నా ఇష్టం. పెట్రోల్ గురించి నువ్వు మాట్లాడు కూడా. ఏంట్రా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా? అంటే గొడవ పడుతున్నావా? మేము గొడవ పడుతున్నాం నీతో చెప్పుకున్నావా? మరి మీ నాన్న ఎక్కడికి వచ్చి గొడవ చేశాడు, దాన్ని ఏమంటావు? అనవసరంగా ఆయన ఎందుకు లాగుతారు? అనవసరంగా మీ నాన్నే మా జోలికి వచ్చాడు. మాతో గొడవ పెట్టుకోమని మీ నాన్నతో చెప్పావా? లేదు, పని పాటు లేకుండా బేవర్స్గా తిరుగుతామని చెప్పావా? ముందు నా చుట్టూ తిరగడం ఆపండిరా బాబు. తిరగడాలు ఆపేస్తాం, ఇక్కడ నుంచి మన ఫ్రెండ్షిప్ కూడా ఆపేద్దాం. బాగా ఆలోచించే చెప్తున్నారా? చెప్తున్నావు. సరే, ఫుల్ బాటిల్ మొత్తం నేనే తాగాలంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? రేయ్, ఏంట్రా అనవసరంగా బాగుతావు? వీడు పసిపాలుడ్రా, వీడికేం తెలుసురా? వీళ్ళనే కాదు, ఊళ్ళో ఉండే అందరి నాన్నలో వాళ్ళ పిల్లలు వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఎగురుతూ ఉంటారా? ఆహా, సూపర్ ఫిగరే. ఓ మాది నుంచినే ఫేస్ లో ఏదో మిస్ అయింది. ఏం చేస్తున్నారు మీరు? ఏంటి అందరూ గోలు చేస్తున్నారు? ఈ క్యాండిడేట్ ఎవరు? ఏం అడుగుతారులే, చకచక బాత్రూమ్ పక్క పోతున్నానా? సరసరం అంటే ఎవరో చేతులు పెట్టలాగారు. ఎవర్రా అని చూస్తే బుర్కా తీసి ఇకిలిస్తున్నాడు. భయపడి గోల్ చేస్తే ఆ అమ్మాయిలు ఇక్కడ తీసుకొచ్చారు. ఏది అందగాడి మొహం ఒకసారి చూపించు. మీరే చూడండి ఈ అందగాడిని. వీడికి ఇంకా హెవీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. బుర్కా తీసేద్దామే, రండి మీ సంగతి చూద్దాం. మొదట్లోనే టఫ్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శివాని. రండి సార్, రండి. మేడం, సార్ మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు. నమస్తే మేడం, నా పేరు పగడాల పాపారావు, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ని. ఓకే ఓకే, ముందు మ్యాటర్ చెప్పు. ఐ లైక్ దిస్ క్యారెక్టర్. షార్ట్ గా చెప్పా మేడం, సూపర్ యాడ్ కోసం గొప్ప కాన్సెప్ట్ రెడీ చేశా. మీ నాన్న మీతో ఓకే అనిపిస్తే తనకు ఓకే అన్నాడు. ఇలా చూడండి, ఈ స్టోరీ టెల్లింగ్ ఎక్సెట్రా ఇవన్నీ ఇంటి దగ్గర. ఇది కాలేజ్, బయలుదేరండి. మేడం మేడం, ఓన్లీ 2 minutes నీకోసం సింపుల్ గా చెప్పేస్తాను మేడం. ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా? ఏమండి ఏమండి, మీ ఫ్రెండ్ కథ నచ్చ చెప్పండి. సార్ చెప్పాలని ఆశపడుతున్నాడు, వినవే? అయితే చెప్పుకో. థ్యాంక్ యూ మేడం, దీన్ని పట్టుకోండి. మేడం, ఓపెన్ చేయగానే ఇంద్రలోకంలో శివుడికి పార్వతికి కళ్యాణం. శివుడు పార్వతి మేడలో తాళి కట్టబోతుంటే తాళి కట్టించుకోనట్టు పార్వతి మేడం మండపం నుంచి వెళ్ళిపోయింది. ఏ లవ్ అఫేరా? లేదు మేడం, అక్కడే ఉంది. శివాని పట్టు సెంటర్ నుంచి పట్టు చీర వస్తే తాళి కట్టించుకుంటానంటుంది. ఏమైంది? అప్పుడు ఏమైందంటే అక్కడే ఫ్రీజ్ చేసి పట్టంటేనే శివాని 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 అని పేరేస్తాం. అయ్యో, ఓకేనా మేడం? ఏంటిది మేడం, ఇది నువ్వు కాన్సెప్ట్ ఓపెన్ చేసావు, మేడం క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. ఈ పోస్టర్తోనే నా జీవితం అయిపోతుంది. శృంగార దేవత, దీని వెనక ఏముందో చూద్దాం. ఆహా, ఓహో, ఎన్నాళ్ళ నుంచి జాగ్రత్తించేది నువ్వేనా? అన్నా అన్నా, వెనకేముందో చూద్దాం. చూడరా, ఇక్కడికి వచ్చి పోస్టర్లు ఏంటి రా సరుకా? ఏంటి సడన్ గా పార్టీ? ఇదిగో వీడికి లోకంలో ఎవరికి జరిగిన అద్భుతం జరిగిందట, ఏంటని అడుగు. అంత అద్భుతం ఏం జరిగిందిరా? ఒక పిల్లరా? కాదు 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 కాదు, ఒక నైటీ. ఓ, ఒక పిల్లని నైటీలో నైట్ చూసుంటాడు. పెద్ద అద్భుతం రా ఇది. ఆ నైటీ కోసం ఈ నైట్ పార్టీ. అది కాదురా, నువ్వైనా వినరా. ఒక పాప. కాదు 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 కాదు, ఒక బొమ్మ. ఇప్పుడే అర్థమైంది. నైటీలో ఉన్న ఒక పాప, దానికి ఒక పసిపాప, ఆ పాప చేతిలో ఒక బొమ్మ, అందుకే ఈ పార్టీ. సూపర్ రా. నేను చెప్పేది వినకుండా మాట్లాడతారేంట్రా? ఇలా చూడరా, బీర్ చేతిలో ఉండగా నువ్వేం చెప్పినా అర్థం కాదు. 30 బాటిల్ పూర్తి కానీ అప్పుడు చెప్పి అర్థం అవుద్ది. తాగి చావు. ఇప్పుడు చెప్పరా. బాగా వినండి. ఒక పిల్ల. రేయ్, ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది, నేను చెప్తాను విను. ఒక పాప ఒక చిన్న పాపని తీసుకుని కొట్టుకెళ్లి బొమ్మను కొందామని అనుకుంది. అక్కడికి వెళ్ళేసరికి చేతిలో డబ్బులు లేవు. ఏం చేస్తుంది? ఏడవకమ్మా ఏడవకు, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, మిఠాయి తినిపిస్తే ఏడవకు. ఇదంతా నీకెలా తెలుసురా? నాకే కాదురా, ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. ఇది పా సినిమాల పాటే కదరా, అంతే కదరా? అంతేరా? మీతో చెప్తాను చూడు. తాగబోతే ఏరా, వాడేదో ఓపెన్ చేద్దామని వచ్చాడు, వాడిని ఓపెన్ చేయకుండా చేశాడు. వాడిని ఓపెన్ చేయకపోతే పోనీ నన్నైనా ఓపెన్ చేయని. కుదరదు, ఇద్దరం ఒకేసారి ఓపెన్ చేద్దాం. చెప్పడరా,
ఐజీఓ వచ్చి కంప్లైంట్ ఇచ్చే ఎవరికి ఏం చేశారా మీరు? అది చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయాలి. అయితే ఓపెన్ చేయండి రా. యాడికి పోతాంటారా? మీరే కదండి పొమ్మన్నారు. ఓపెన్ చేయమని కానీ బయటికి పొమ్మల్లా కూర్చో. కూర్చొని ఉండడానికి ఇదేమైనా వెస్ట్రన్ ట్రైలట. ఫ్లాష్ బ్యాక్ సార్. బుద్ధింటారా మీకు? ఎవరికి? నాకా నీకా? నా ఇంటి ముందరే తీసుకొడుతూ ఎదురు తిరిగి మాట్లాడుతున్నారా? రాయ్ మేమిద్దరం ఇంటి బయట పోసుకుంటున్నాం, నువ్వు ఇంటి లోపలే పోసుకుంటున్నావు. నీకు బుద్ధి ఉందా? నేనెవరో తెలుసా? రిటైర్డ్ ఐజీ బ్రహ్మానందాన్ని రా. బ్రహ్మానందం కామెడీ నటుడు. సూపర్ కామెడీ చేస్తున్నారు సార్. ఏంటి లుక్ ఇస్తున్నారు? ఇప్పుడు చూడరా. ఇటండి ఇటండి రండి. ఇప్పుడు చూడు నేనేంటో చూపిస్తా. ఏంటన్నా? ఇక్కడ పిసుకోవడం రా. ఎందుకన్నా? ఇక్కడ పిసి కొట్టిన వాళ్ళకి ఆయన డబ్బులు ఇస్తాడు అంటున్నాడు రా. ఇప్పుడే ఎంత ధైర్యం రా మీకు? ఐజీ బ్రహ్మానందం గారిని కామెడీ ఆర్టిస్ట్ అంటారా? సార్ రైమింగ్ భలే చెప్పారు సార్. నా రైమింగ్ బానే ఉంది, మీ టైమింగ్ బాగాలేదే. ఏరా ఇండియాలో అన్ని ఇళ్ళు ఉండగా మీకు పిసుకోవడానికి ఐజీ గారి ఇల్లు దొరికిందా? సార్ నేను పక్కనున్న జడ్జి గారి ఇంటికే వెళ్దా ఉన్నాను. వీడికేమో బాగా అర్జెంట్, ఐజీ గారి గోడ ముందే పోచేద్దాం అన్నాడు. ఎన్ని గుండెర్రా మీకు? ఎందుకు సార్ చెవులు పట్టుకున్నారు? చెవులు కుట్టిస్తారా సార్? నాకు ఇంకా కొట్టలేదు సార్. తిరుపతికి వెళ్ళి కుట్టించుకుందామా? మీకు సెంట్రల్ జైల్లో నేనే కుట్టేస్తాను రా. ఎవరింటికి వెళ్ళారు? ఐజీ గారింటికి వెళ్ళాము. ఎందుకని వెళ్ళారు? యూరిన్ పోసుకోవడానికి పోయాము. ఇంకోసారి వెళతారా? వెళ్ళమంటే వెళ్ళాము. చెయ్యని తప్పుకి ఎందుకండి సారీ చెప్తున్నారు అంది. ఈరోజు తప్పు చేయి నువ్వు దొంగవేళ అవుతావు అంది. ఇంకా రేపేముంటుందో తెలియట్లేదురా. దానికేం కంగారు పడదురా. వేగంగా పరిగెత్తుకొచ్చి నేను కౌలించుకుని ఐ లవ్ యూ చెప్తుందిరా. అలా అంటుందా? రే బస్వన్న ఆపకుండా వాయించు. విషయం తెలియకుండా వాయించినంతే. ఈడో పెద్ద ఇళయరాజా. సిచ్యువేషన్ చెప్పగానే బ్యాంకాంగ్ హాంకాంగ్ పోయి ట్యూన్ రెడీ చేసి సీడీ పంపిస్తాడు. ఆ 4 బొక్కల మీద వేళ్ళు అడిస్తూ పోదరా. రేయ్ వాడిని తక్కువ అంచనా ఎక్కండ్రా. వాడు వాయించడం వల్ల అమ్మాయి నవ్విందిరా బాబు. వీడు అంత కష్టపడి ఎందుకు పోదాలి? వీడి ముఖం చూస్తుంటేనే మనకి నవ్వు వస్తుంది. అక్కడ చూడు ఫోన్ కూడా నవ్వుతుంది. తప్పు కూడా తొండ ఫేసుడా. చెప్పక ఎక్కడ తిరుగుతున్నావురా? అమ్మాయి తరఫు వాళ్ళంతా వచ్చేసారు, తొందరగా రా. ఏంటి అమ్మాయి తరఫు వాళ్ళ? అయ్యో సరే నేను వస్తున్నాను. ఇంతవరకు సంతోషంగా ఉన్నావు, ఇప్పుడు సైలెంట్ అయిపోయావు. ఏమైందిరా? అమ్మాయి తరఫు వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారట. అక్క నన్ను వెంటనే రమ్మని చెప్పింది. మీ నాన్న మాత్రమే టార్చర్ చేస్తున్నాడు అనుకుంటే ఇప్పుడు మీ కుటుంబం అంతా చేరి నీ ప్రేమను గోతులో పాతి పెట్టాలనుకుంటున్నారా? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకురా. అవునరా మేము ఉన్నాం కదా, నువ్వేం భయపడకుండా వెళ్ళు. ఎవరైనా టార్చర్ పెడితే 2 షిప్పులు ఒక ఏరోప్లేన్ అడుగు, పిల్ల తరపులో హార్ట్ అటాక్ వచ్చి పారిపోతారు. హాయ్ హాయ్ హాయ్. రై విక్కీ ఏ విధంగా అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అదే విధంగా నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను రా. చాలా రోజుల నుంచి ట్రై చేస్తానని పడట్లేదు. ఏదో ఒక రాగం వాయించరా. రేయ్ చూస్తుందిరా, రేయ్ నవ్వుతుందిరా. వాయించు వాయించు. రేయ్ వస్తుంది వస్తుంది. వాయించు వాయించు. రేయ్ వర్కౌట్ అయిందిరా. ఐ టు ఐ చూస్తుందిరా. మనం వాయిస్తే అంతే. నేను కాదు. పిక్చర్కి వెళ్దాం, పార్క్ వెళ్దాం. నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. ఎక్కడికి వెళ్ళా సన్నాయి ఊది అడుక్కోవడమే కదరా. దీనికి డిస్కషన్ అవసరం? ఇలా మాట్లాడకూడదు. అవునా? ఏంటి నా దగ్గర లేని మిస్టర్ హైదరాబాద్ దగ్గర ఉన్నదేంటి? ఇంతకాలం ఇలాంటి మ్యూజిక్ వాయించేవాడి కోసం వెయిట్ చేస్తున్నాను. సూపర్ గా వాయిస్తున్నాడు. తెలియట్లేదే. పోవే పో, బాగా వాయిస్తాడు. నిన్ను తాడు మీద నడిపిస్తూ కింద వాయిస్తూ ఉంటాడు. ఊరికే వాయించేవాడిని అనవసరంగా నేను ఇన్వాల్వ్ చేశాను. వాడిని ఈ అమ్మాయి లేపుకెళ్ళిపోయింది. నేనే అమ్మాయిని ఎత్తుక్కోవాలి. ఒరే దున్నపోతా, అక్కడేం చేస్తున్నావు? బండి లోపలేటే. బైక్ ఎక్కడుంది? వెళ్ళి కుడివైపుకి వెళ్ళి చూడు పో. అటుపక్కే చూసాను, కనపడలేదు. ఈ వైపున నువ్వు అన్నం ఏ చేత్తో తింటావు? చేత్తో. కర్మరా బాబు. అయితే వెనక సైడ్ వెళ్ళి చూడు. ఆ అమ్మాయిలంతా తెలివి మీరిపోయారు. చూడరా ఎక్కడికి చేస్తున్నాడు. చూడు ఈ కాలం కుర్రాళ్ళు ఎంత తెలివి మీరిపోయారు. అన్ని పనులు ముగించుకున్న తర్వాతే లవ్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఎలా అంటే లేటెస్ట్ మోడల్ బైక్ లాగా. వీడు ఉన్నాడు పాత మోడల్ మోపెడ్ లాగా. ఆ అమ్మాయి నన్ను చూసింది, ఆమె నవ్వింది, ఆమె సైగి చేసింది అని ఆ అమ్మాయి చేసినవి చెప్తాడే తప్ప ఈడేం చేసి చెప్పడే. వాడు చెప్పడరా, ఏం జరగబోతుందో నేను చెప్తా. తమ్ముడు పెళ్లికి వీడే వెళ్ళి ఎంగిలాకులు ఎత్తాడు. అదే మాదిరి లవర్ పెళ్లి వీడే దగ్గర నుండి తాళి కట్టేస్తాడు. ఇది జరగబోయేది. రేయ్ తెలియకుండా మాట్లాడకండి రా. తమ్ముడికి పెళ్లి చేయమని చెప్పింది నేనేరా.
అప్పుడు మీ నాన్న దగ్గరికి వెళ్ళి నీకు పెళ్లి చేయమని చెప్పి చూద్దాం. మా తాతయ్య గురించి మాట్లాడు. నీవేం అనలేదు తల్లి, నువ్వే మాట్లాడు. వచ్చింది రాక్షసి. ఏంటే స్కూల్కి వెళ్ళదా? నేను డుమ్మా కొట్టాను. ఉద్ధరించా. ఇప్పుడు డుమ్మా కొట్టు, రేపు బీటు కొట్టు, ఎల్లుండి కట్టుకొని మొగుండు కొట్టు. ఏయ్ ఊరుకోండ్రా. ఏయ్ ఎందుకు డుమ్మ కొట్టు? డైలీ స్కూల్లో నన్ను ఒకడు కొడుతున్నాడు. వచ్చి అడగమంటే మీ అమ్మ రానంటుంది, మీ అక్క రానంటుంది. అందుకని నా దగ్గరకు వచ్చావా? దానికి నేనే కారణం. తర్వాత మీ తాత నన్ను తిడతాడు. నువ్వు ఒకటివే, వాడు కొడతాడు వీడు తిడతాడు అంటూ 4 తగిలిచి స్కూల్ వెళ్ళి కూర్చోబెట్టడానికి. ఎవరిని తన్నది? నిన్ను కాదు తల్లి, నిన్ను కొట్టిన వాడిని కొట్టమని చెప్పాను. వెళ్ళు తల్లి వెళ్ళు. తీసుకెళ్ళు. మీరు ఎక్కడికి వెళ్ళదు, నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు ఏదో కంగారులో మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలియదు. ఈ రోజు పూర్తిగా తెలిసే వచ్చాను. ఏంటి చూస్తున్నారు? మీరిద్దరు ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ మధ్యలో వస్తే తప్పే లేదు. ఏంటి మేడం నేను చెప్పింది కరెక్టే కదా? ఎవరిని చూసి ఫ్రెండ్స్ అంటున్నావు? ఏంటి మీ చెల్లెలా? అమ్మా, నా లైఫ్ పోతే పర్వాలేదు, ఈ రోజు మీ లైఫ్ ఇక్కడే ఇప్పుడే తెలియాలి. ఇద్దరు పక్క పక్కే ఉన్నారు, లవరన్నా కొడతారు, చెల్లెన్నా కొడతారు. ఇప్పుడు ఏం చేసేది? ఇంతకి వీళ్ళెవరో నాకు తెలియలేదే. ఊరుకున్న వాళ్ళని ఊరికే ఉండనివ్వక అనవసరంగా గెలిచి ఆ చెంప ఈ చెంప వాయించుకున్నాను. నాది బుద్ధి తక్కువ. రామాచారి సార్, దీనికేం తక్కువ లేదు. బండి ఆగిపోయింది, వెళ్ళి ఎందుకు ఆగిందో చూడండి. అలాగే సార్. సార్ డీజిల్ అయిపోయింది సార్. అదేదో ముందు చూసుకోవాలని తెలీదా? సారీ సార్, ఈ జీప్ విషయంలో మాత్రం పొగొచ్చిందంటే డీజిల్ అయిపోయిందని అర్థం. అది పాయింట్ కాదు. మరేంటి? అదే కదా పాయింట్. కీప్ ఇట్ అప్. తీసుకెళ్లి తగలెట్టండి. సారీ సార్, ఆ రైట్స్ మనకు లేవు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ కాల్ చేయడం నేరస్తులు చేసే పని సార్. అయ్యో, మీ ఇద్దరి వల్ల నా తల పగిలిపోతుంది. రాసుకుంటే మీ తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది సార్. మనం వెళ్ళే ఒక ఇంటికి, ఆ ఇంట్లో ఈ తైలము 2 తేనె బాటలు ఇచ్చారు సార్. వాళ్ళు ఎక్కడ ఇచ్చారు సార్? టైం చూసి వీడే నొక్కేసాడు. వెళ్ళి డీజిల్ పట్టుకురండి అయ్యా. నేను నారాయణ, ఆయన రామచారి. అయితే ఏంది? మేమిద్దరం పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాం. చూస్తేనే తెలుస్తుంది. మ్యాటర్ చెప్పు. జీపు డీజిల్ లేక ఆగిపోయింది. కొంచెం నీ సైకిల్ ఇచ్చావంటే వెళ్ళి డీజిల్ తీసుకొచ్చి నీ సైకిల్ ఇచ్చా. అదంతా కుదరదు, మా అయ్య తిడతాడు. పోలీసు వాళ్ళు తీసుకెళ్లారని చెప్పరా? అలా చెబితే కొడతాడు. మా నాన్న కోపిష్టి. ఓహో, కోపిస్తా. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏం జరిగిందంటే సారు హైదరాబాద్ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్, ఆయన చెల్లెలు ఎవరినో తీసుకుని పారిపోయింది. సారీ సార్, చెప్పకూడదు కదా. నీకు నమ్మకం లేకపోతే ఆ జీప్ నీ దగ్గర ఉంచుకుని నీ సైకిల్ మాకు. ఆగిపోయిన జీపు ఉంచుకొని నేనేం చేసేది? లేదంటే సార్ ఉంచుకో. అదంతా కుదరదు. అది పాయింట్ కాదు. మరేంటి? అదే కదా పాయింట్. నాతో పెట్టుకుంటారా? ఇప్పుడు దానికి కాపలాగాయండి. వాడిని బెదిరించి సైకిల్ ఎలా లక్షణం చూసారా? నారాయణ మజాక. రామాచార్య మన తక్కువ. చాలా ఎక్కువ. వాడు తాళం వేసి వెళ్ళాడే. తాళం వేసి పారిపోయాడు సార్. అయినా మీరేం కంగారు పడకండి సార్. వీడు నంద్యాల నుంచి నాంపల్లిలా ఎక్కడో పట్టుకొచ్చేస్తాం సార్. అన్నా, ఈ పంచకట్టులో ఎలాగున్నా? పందికి పంచె కట్టినంత అందంగా ఉన్నావురా. ఇక జన్మలో పంచకట్టనన్నా. ఎలాగున్నానన్నా? తారు డబ్బాకి లాగు దొరికినట్టు ఉన్నావురా. అది మాకు దొరుకుతారా? వచ్చేస్తాను. అవునుగానన్నా, అసలు విషయం మర్చిపోయాను. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి. అక్కడి నుంచి వచ్చి ఎక్కడ పడతాయి? కొండల మీద పడతాయి. అక్కడి నుంచి పళ్ళలోకి వస్తాయి. అక్కడి నుంచి ఏటో పడతాయి.